పర్టిక్యులర్ కోలన్ క్యాన్సర్కి సంబంధించి సిమ్టమ్స్ యాక్చువల్గా ఎలా ఉంటాయి, దాన్ని బట్టి అసలు అది తెలియకుండా ఇగ్నోర్ ఎక్కువగా అందరూ కూడా ఎలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు? జనరల్గా అండి ఇప్పుడు మన పెద్ద పేగు ఏంటంటే లాస్ట్ ఒక 20 సెంటీమీటర్స్ కాకుండా మిగతాదంతా మోషన్ లూజ్గా ఉంటుంది అనమాట, అంటే వాటరీ మోషన్ ఉంటుంది అనమాట. సో కంప్లైంట్ ఏంటంటే అంత ఉండవు జనరల్గా ఎందుకంత చెప్పాల్సి వచ్చిందంటే, సపోజ్ మనకి పేగుల్లో కానీ ఎక్కడైనా గడ్డలాగా వచ్చింది అనుకోండి, క్యాన్సర్ అంటే గడ్డ కదా, గడ్డ డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వదండి మీకు. గడ్డ ఆ ట్యూబ్ని బ్లాక్ చేయాలన్నమాట. సపోజ్ మీకు లివర్ డ్రైనేజ్ పైపులో ఒక గడ్డలాగా వచ్చింది, గడ్డ ఆ ట్యూబ్ని బ్లాక్ చేస్తే పేషెంట్కి జాండిస్ వస్తుంది. యూరిన్ పైప్లో వచ్చింది, యూరిన్ని బ్లాక్ చేస్తుంది. అట్లా గొంతులో వచ్చింది, ఫుడ్ పైప్లో వచ్చింది, ఆ ఏరియాని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే ఫుడ్ మింగడంలో తేడా రావడం కానీ అట్లా ఒక పార్ట్ని బ్లాక్ చేయాలంట. కోలాన్లో ప్రాబ్లం ఏమవుతుంది అంటే అంతా లిక్విడ్ స్టూలే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కోలాన్ మనకి 8 to 10 సెంటీమీటర్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో ఒక క్యాన్సర్ కోలాన్ని బ్లాక్ చేయడం అనేది జరగదు. సో కోలాన్ క్యాన్సర్కి జనరల్గా కంప్లైంట్ రావడం కూడా తక్కువ యాక్చువల్గా చెప్పాలంటే. అసిమ్టమాటిక్ ఎక్కువ ఉంటారు అనమాట.